హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నికల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఉపయోగపడే ఒక 5 ఇంపార్టెంట్ యాప్స్ని అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అందులో మనకి ఫస్ట్ వచ్చే యాప్ వచ్చేసరికి వి ఫ్లాట్ యాప్ అనమాట. ఇది మనకి క్యామ్ స్కానర్కి ఆల్టర్నేటివ్ అనమాట. సో రీసెంట్గా చూసుకుంటే కనుక స్కామ్ స్కానర్లో మనకి చాలా వైరస్ వస్తుంది, అదేవిధంగా డేటా అనేది లీకేజ్ అవుతుందని చెప్పి దానికి ఆల్టర్నేటివ్గా చూసుకుంటే కనుక మనకి ఈ వి ఫ్లాట్ యాప్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ వి ఫ్లాట్ యాప్ ఓపెన్ చేస్తే కనుక మనకి క్యామ్ స్కానర్ లాగా డైరెక్ట్గా కెమెరా ఇంటర్ఫేస్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. బట్ ఇందులో చూసుకుంటే కనుక మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. క్యామ్ స్కానర్లో లేని చాలా ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి. సో కింద చూసుకుంటే కనుక సింగిల్ పేజ్, అలాగే విధంగా 2 పేజ్ తీసుకోవడానికి, సింగిల్ పేజ్ తీసుకుంటే కనుక ఓన్లీ సింగిల్ పేజ్ తీసుకోవడానికి మాత్రమే క్యాప్చర్ అయ్యేటట్టుగా ఉంటుందండి. రాగానే ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో బుక్ షెల్ఫ్కి వెళ్తే కనుక ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీరు తీసిన ఏవైతే స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ ఇలా కనబడుతూ ఉంటాయి. సో చూసుకుంటే కనుక బాగుంది. సో ఇందులో మనం చూసుకుంటే కనుక ఒక కొత్త ఆప్షన్ అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఓసీఆర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఓసీఆర్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇదేం చేస్తుందంటే టెక్స్ట్ని రికగ్నైజ్ చేస్తుంది. సో దీన్ని మనం రికగ్నైజ్ అని కొట్టగానే ఆ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని అంతా ఇది అనలైజ్ చేస్తుంది అనమాట. అనలైజ్ చేసి మనకి ఏంటంటే టెక్స్ట్ రూపంలో మనకు చూపిస్తుంది అనమాట. అది ఎలా చూపిస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టెక్స్ట్ అంతా రికగ్నైజ్ అయిన తర్వాత మనకి వ్యూ టెక్స్ట్ అని కనబడుతుంది కదా. సో దీన్ని మనం ఎనేబుల్ చేయగానే అక్కడ ఉన్న ఏదైతే టెక్స్ట్ ఏదైతే ఉందో అదంతా మనకి ఒక వర్డ్ రూపంలో మనకి ఇలా కనబడుతుంది అనమాట. కావాలంటే ఈ వర్డ్స్ని కూడా మనం సింపుల్గా సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్స్, కొత్త కొత్త ఆప్షన్స్ మనకి ఈ ఈ వి ఫ్లాట్ యాప్లో అయితే మనకి లభిస్తుంది. సో ఇలా మనకి ఇలాగే కాకుండా దీన్ని మనం పీడిఎఫ్ కింద కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పీడిఎఫ్ కింద పెట్టుకొని పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ కొడితే మన క్యామ్ స్కానర్లో అయితే కనుక మనకి వాటర్ మార్క్ ఉంటుంది. బట్ వీటిలో అయితే మనకి అలాంటి వాటర్ మార్క్ లేకుండా మనకి ఏంటంటే పీడిఎఫ్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి వి ఫ్లాట్ గురించి అయితే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ యాప్ వచ్చేసరికి డేటా నింజా యాప్ అనమాట. ఈ డేటా నింజా యాప్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక ఎప్పుడైనా పబ్జీ ఆడుతున్నప్పుడు కానీ, లేకపోతే వీడియో చూసినప్పుడు కానీ మనకి ఏంటంటే సడన్గా కనెక్షన్ లాస్ అయినప్పుడు పబ్జీలో అయితే గేమ్ సరిగ్గా ఆడలేము, అదేవిధంగా వీడియో చూస్తే కనుక మనకి బఫరింగ్ అయితే వస్తుందన్నమాట. ఈ డేటా నింజా యాప్ ఏం చేస్తుందంటే కనుక సైమిల్టేనియస్గా మీ మొబైల్ డేటా ప్లస్ మీకు ఒక ఏదైనా వైఫై కనెక్షన్ ఉంటే కనుక రెండింటికి ఒకేసారి కనెక్షన్ అయ్యి రెండింటికి మర్జ్ చేసి మనకి ఏంటంటే డేటా అనేది బూస్ట్ చేసి మనకి డేటా స్పీడ్గా వచ్చేటట్టుగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. మనకి సెల్ఫ్ హెల్ప్లో చూసుకుంటే కనుక మీ ఇంట్లో ఒక వైఫై నెట్వర్క్ ఉండే, అదేవిధంగా మొబైల్ నెట్వర్క్ రెండింటిని ఎనేబుల్ చేసుకుంటే కనుక మీ డేటా అనేది ఆ 2 స్పీడ్స్ కలిపి మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన చూసుకుంటే కనుక మనకి ఏ యాప్స్కి మీరు స్పీడ్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇలా యాప్స్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్. ఏ యాప్స్ని మీరు బూస్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఇలా యాప్స్ కనబడుతూ ఉంటాయి అనమాట. మీకు అవసరం లేని యాప్స్ ఉంటే డిసేబుల్ చేయొచ్చు, లేకపోతే ఎనేబుల్ చేయొచ్చు అనమాట. ఇంకా బ్యాక్ వస్తే కనుక ఆస్క్ ఫర్ హెల్ప్. ఇదే యాప్ మీరు వేరే మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి మీరు హెల్ప్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళ మొబైల్ డేటాను కూడా యూస్ చేసుకుని మీ మొబైల్ డేటా ప్లస్ వాళ్ళ మొబైల్ డేటా వైఫై ద్వారా తీసుకుని మీ ఫోన్లో వీడియోని స్పీడ్ పెంచి ఎలాంటి బఫరింగ్ లేకుండా వీడియో ప్లే చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అదేవిధంగా మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. ఐఎమ్ రెడీ టు హెల్ప్ అని క్లిక్ చేస్తే మీరు హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ అడిగితే కనుక డేటా నింజా యాప్ యూజ్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేయడానికి, మీ మొబైల్ డేటా ఇచ్చి హెల్ప్ చేయడానికి ఈ విధంగా ఈ డేటా నింజా యాప్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ యాప్ వచ్చేసరికి బ్లాక్ సైట్ యాప్ అనమాట. ఈ బ్లాక్ సైట్ యాప్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే కనుక ఎప్పుడైనా మనం వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు వాట్సాప్ నోటిఫికేషన్ కానీ, ఫేస్బుక్ నోటిఫికేషన్ కానీ మనం చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ యాప్స్ని డిసేబుల్ చేయడానికి, బ్లాక్ చేయడానికి, అదేవిధంగా ఏదైనా వెబ్సైట్ని బ్లాక్ చేయడానికి మనకి ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. దీని కింద చూసుకుంటే కనుక మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది. సో ప్లస్ సింబల్ కనబడగానే క్లిక్ చేస్తే మనకి 2 ట్యాబ్స్ కనబడతాయి, వెబ్సైట్ అండ్ యాప్ ట్యాబ్ అని చెప్పేసి. వెబ్సైట్లో చూస్తే కనుక ఏదైనా వెబ్సైట్ మీకు ఓపెన్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక దాన్ని సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. పేస్ట్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది, ఈ యాప్ అనేది బ్లాక్ చేస్తుంది అనమాట, ఓపెన్ అవ్వకుండా. అదేవిధంగా యాప్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ఫేస్బుక్ అనే యాప్ ద్వారా మీరు డిస్టర్బ్ అవుతున్నారు, దాన్ని బ్లాక్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా కావాల్సిన యాప్స్ ఇక్కడ యాడ్ చేసుకుని ఇక్కడ మనకి టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ రోజుల్లో మనకి యాప్స్ బ్లాక్ అయి ఉండాలి, అదేవిధంగా ఏ టైం నుంచి
ఏ టైం వరకు మనం స్టార్ట్ టైం ఎండ్ టైం ఇస్తే కనుక ఆ టైంలో అవి బ్లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత సింపుల్గా బ్లాక్ సైట్స్ని ఇలా ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయగానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా నేను వెళ్ళి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఇలా మనకి కనబడుతుంది అనమాట. బ్లాక్ సైట్ ఈ యాప్ని బ్లాక్ చేసిందని చెప్పి మళ్ళీ 6 o'clock అయ్యేంత వరకు మనకి ఫేస్బుక్ అనేది ఓపెన్ అవ్వకుండా మనకి ఈ యాప్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఇది తీసేయాలని అనుకుంటే కనుక మీరు మళ్ళీ బ్లాక్ సైట్ యాప్ ఓపెన్ చేసి సింపుల్గా బ్లాక్ సైట్స్ ఏదైతే ట్యాబ్ ఉందో దాన్ని సింపుల్గా ఆఫ్ చేసేయండి. అప్పుడు మీకు మళ్ళీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనుక హ్యాపీగా మీకు ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ యాప్ వచ్చేసరికి ఈక్వలైజర్ గో ప్రో అని చెప్పి ఈ యాప్ అనమాట. ఈక్వలైజర్ గో ప్రో అనే యాప్ యాక్చువల్గా కొంచెం పెయిడ్ అనమాట. ఈ మధ్యన మనకి ఫ్రీగా అయితే నాకు లభించింది. మీకు కూడా లభిస్తే కనుక ఈక్వలైజర్ గో ప్రో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకి ఏం చేస్తుందంటే కనుక మీకు సౌండ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఈక్వలైజర్కి కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకునేటట్టుగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ యాప్ అయితే నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన సౌండ్ క్వాలిటీ అయితే నాకు నచ్చినట్టుగా పెట్టుకొని ఎంజాయ్ చేసుకునేటట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి నాకు ఈ యాప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. మీ ఫోన్ నిజంగా సౌండ్ ఎంజాయ్ చేయాలి, మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ యాప్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ యాప్ వచ్చేసరికి పిక్సెల్ ఫ్లో యాప్ అనమాట. ఈ పిక్సెల్ ఫ్లో యాప్ వచ్చేసరికి మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మీరు నాకు వీడియోస్ చూస్తున్నప్పుడు కిందన సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి ఒక యానిమేటెడ్ కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి యానిమేషన్ని మీరు యానిమేట్ చేసుకోవాలనుకుంటే మీ వీడియోస్లో పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ పిక్సెల్ ఫ్లో యాప్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనకి యానిమేషన్లో కనబడుతున్నట్టుగా ఆ విధంగా మనం టెక్స్ట్ని ఎడిట్ చేసుకుని మనకి నచ్చిన యానిమేషన్లో మనం పెట్టుకోవడానికి ఈ పిక్సెల్ ఫ్లో యాప్ అయితే మనకి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 5 యాప్స్ మీకు చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.